బెంగళూరులో భయపెట్టే ప్రదేశాలు, వాటి వెనుక షాకింగ్ నిజాలు. సిలికాన్ వ్యాలీ గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరు నగరం ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అర్ధరాత్రి కూడా జనసంచారంతో ఇక్కడ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. అయితే నగరంలో రాత్రిపూట కొన్ని ప్రాంతాల వైపు వెళ్లేందుకు మాత్రం ప్రజలు సాహసించరు. వీటి గురించి తెలియని వారు వెళితే వెళ్ళవచ్చు, కానీ తెలిసిన వారు అటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించరు. ఎందుకంటే బెంగళూరు నగరంలోనే భయంకరమైన ప్రదేశాలు అవి కాబట్టి. దెయ్యాలు, ఆత్మలు, పిశాచీలు, అతీంద్రియ శక్తుల గురించి మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మనిషిలో ఉండే భయాన్ని మాత్రం ఈ ప్రదేశాలు బయటకు తెస్తాయని ఆ సంఘటనలు ఎదుర్కొన్న వారు చెప్పే మాట. బాహ్య ప్రపంచానికి మరోవైపు కనిపించే ఇలాంటి ప్రదేశాలను అన్వేషించడం మీకు ఇష్టమైతే, అంత గుండె ధైర్యం మీకు ఉంటే బెంగళూరులోని ఈ భయంకర ప్రదేశాలను చూడవచ్చు. మానవాతీత శక్తులు, దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు మాత్రం పొరపాటును కూడా రాత్రి సమయాల్లో అటువైపు వెళ్ళకండి. బెంగళూరులో భయపెట్టే 7 ప్రదేశాల వివరాలు, అనుభవాలు. టెర్రా వేరా బెంగళూరు నగరంలోనే అతి భయంకరమైన దెయ్యాల గృహంగా ఈ భవనం ప్రసిద్ధి చెందింది. 1943లో ఈజే వాజ్ ఈ భవనాన్ని నిర్మించి తన 2 కూతురు డోల్సు, వేరాలకు బహుమతిగా ఇచ్చాడు. అయితే 2002లో జరిగిన ఓ సంఘటన ఈ ప్రదేశాన్ని భయంకరంగా మార్చింది. పియానో టీచర్ అయిన డోల్స్ను గుర్తు తెలియని ఓ దుండగుడు ఇక్కడే పొడిచి చంపాడు. తరువాత ఆమె సోదరి వేరా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తరచుగా పియానో సంగీతం వినిపించడంతో చుట్టుపక్కల వారిలో భయం పట్టుకుంది. ఇంటి లోపల దయ్యాలను పారద్రోలే యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు ఉన్నా ఆమె ఆత్మ సంచరించడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ భవనం వైపు వెళుతూ భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెబుతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భవనం నేలమట్టమైన దీని చుట్టుపక్కల నిర్మాణాలు చేయటానికి ఎవరు సాహసించడం లేదు. కల్పల్లి శ్మశాన వాటిక. నగరంలోని పురాతన శ్మశాన వాటికల్లో ఒకటైన కల్పల్లి సమాధులు బెంగళూరులో భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి సమాధుల నుంచి ఆత్మలు బయటకు రావటం, ఓ తెల్లని ఆకారంలో మనిషి ఆ సమాధుల చుట్టూ తిరగటం, అతడి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అదృశ్యం కావటం వంటి అనుభవాలను ఎదుర్కొన్న చాలామంది చెబుతుంటారు. అలాగే ఇటువైపు వెళుతున్నప్పుడు ఎవరో తమను వెంబడిస్తున్నట్లు భయాందోళన కలుగుతుందని మరికొందరు చెప్పే మాట. ఇక్కడ ఉండే కాపలాదారులు సూర్యాస్తమయం తరువాత సమాధుల నుంచి ఆత్మలు బయటకు వచ్చే దృశ్యాలు చూసినట్లు చెబుతుంటారు. విక్టోరియా ఆసుపత్రి. ఆకలితో ఉండే దెయ్యం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరుగుతుందని నమ్ముతారు. ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఉండే చెట్టు క్రింద ఎవరైనా ఆహారాన్ని వదిలేస్తే తెల్లవారేసరికి అవి అదృశ్యమైపోతాయి. అర్ధరాత్రి ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఓ మహిళ తిరుగుతుందని, గట్టిగా ఏడుస్తుందని ప్రజలు చెబుతుంటారు. ఈ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ ఆత్మ సంచరిస్తుందని, అది ఈ ఆసుపత్రిలో కొన్ని దశాబ్దాల క్రితం చనిపోయిన ఓ మహిళదని చెబుతారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళినట్లయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళ రన్వేపై పరిగెత్తుతున్నట్లు పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారుడు ఆమెను గుర్తించిన వెంటనే అదృశ్యమైపోయింది. ఇక్కడి కార్గో సిబ్బంది కూడా అదే దయ్యం తమను వెంబడించినట్లు చెప్పేవారట. కొందరు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఓ మహిళ క్యాబ్ ఎక్కేదని, దారిలో ఉండగా అదృశ్యమైపోయేదని చెప్పడం ఆశ్చర్యకరం. ఎంజీ రోడ్డు కాల్ సెంటర్ రోడ్డు.
మీరు నైట్ షిఫ్ట్లో పనిచేసేవారైతే ఇది చదవకపోవటమే మంచిది. అయితే బెంగళూరులోని భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే ఇది చదవక తప్పదు. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మార్గాల్లో మహాత్మా గాంధీ రోడ్డు ఒకటి. ఉద్యోగం నుంచి షాపింగ్ వరకు అనేక అవసరాలపై ప్రజలు ఇక్కడికి అధికంగా వస్తుంటారు. అయితే ఇక్కడ రాత్రి సమయాల్లో కాల్ సెంటర్ రోడ్డు వైపు వెళ్ళటం నివారించడం ఉత్తమం. ఎందుకంటే ఈ రోడ్డులో కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మరణించింది. ఆమె రోడ్డుపై వెడుతుండగా తాగి వాహనం నడిపిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆమెను గుద్ది అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ప్రతి సంవత్సరం ఆ ప్రమాదం జరిగిన రోడ్డులో అదే రోజున ఆమె గట్టిగా అరుస్తూ తిరుగుతుందని అటుగా వెళ్ళే ఉద్యోగస్తులు చెప్పే మాట. జాతీయ రహదారి 4. బెంగళూరులోని జాతీయ రహదారి 4పై అర్ధరాత్రి సమయాల్లో వెళ్లే ప్రయాణికులు వింత అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఒక సంఘటన తీసుకుంటే, ఓ వ్యక్తి ఈ రహదారి గుండా వెళ్తున్నప్పుడు ఓ అందమైన అమ్మాయి అతడిని లిఫ్ట్ అడిగిందట. మార్గ మధ్యంలో అతడు ఎక్కడికి వెళ్ళాలని ఆ అమ్మాయిని అడుగుతూ వెనక్కి చూడగా ఆమె అదృశ్యమైంది. ఈ ఊహించని సంఘటన నుంచి అతడు బయటకు రాకముందే ఆ అమ్మాయి మళ్ళీ కనిపించి గట్టిగా నవ్వడం ప్రారంభించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ వ్యక్తి అక్కడి నుంచి పరిగెత్తి ఓ పెద్ద కాంపౌండ్ గోడ ఎక్కి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈ హైవేపై వెళ్ళినప్పుడు ఏం చేయకూడదో అర్థమైంది కదా. నాలేబా రేపురా. బెంగళూరులోని ఈ ఆసక్తికర కథనం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. నాలేబా అంటే రేపురా అనే అర్థం వస్తుంది. చాలా ఏళ్ల నుంచి కర్ణాటకలోని ప్రాంతాల ప్రజలు తమ ఇంటికి ముందు ఈ పదంతో కూడిన బోర్డును ఉంచేవారు. ఇది దయ్యాలను దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. ఓ నవవధువు అయిన దెయ్యం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో వీధుల్లో అర్ధరాత్రి తన భర్త కోసం వెతుకుతూ అతడిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లేందుకు తిరిగేదట. ఈ దయ్యం ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారి బంధువుల గొంతుతో మాట్లాడుతూ తలుపు తీయమని అడిగేదట. అయితే దీని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తమ ఇంటి ముందు రేపురా అనే బోర్డు పెట్టేవారు. ఇది 90ల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సంఘటన. ఈ సంఘటనల నేపథ్యంలోనే బాలీవుడ్ నటులు శ్రద్ధా కపూర్, రాజ్ కపూర్ రావు జంటగా 2018లో స్త్రీ అనే సినిమా తెరకెక్కించారు.